హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సాయి. మీరు చూస్తున్నారు స్టార్టెక్ ఇన్ తెలుగు ఛానల్. మనం ఇప్పుడు చెప్పుకునే టాపిక్ ఏంటంటే నథింగ్. అదే అండి, నథింగ్ బ్రాండ్ నుండి కొత్తగా లాంచ్ అయిన నథింగ్ ఫోన్ 2A గురించి. బాగానే ఎక్స్ట్రాల్ చేస్తున్నారు. ఈ మొబైల్ నథింగ్ ఫోన్ 1కి సక్సెసర్ అని చెప్పొచ్చు. సో దీని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఈ ప్రైస్కి ఈ మొబైల్ని కొనొచ్చా వద్దా అని నా ఒపీనియన్ని మీతో షేర్ చేసుకుంటా. వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే కొన్ని ఆఫర్స్ గురించి చెప్తా. వీడియోస్ అయితే చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు భయ్యా. సో మీరు కనుక ఈ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ దీని బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుందాం. దీని బాడీ మొత్తం పాలికార్బోనేట్తో చేశారు. ఫ్రంట్ గ్లాస్ ప్రొటెక్షన్తో వస్తుంది. బటన్స్ అండ్ పోర్ట్స్ విషయానికి వస్తే టాప్లో సెకండరీ మైక్రోఫోన్, బాటంలో మెయిన్ స్పీకర్ గ్రిల్, టైప్ సి పోర్ట్, మెయిన్ మైక్ అండ్ సిమ్ ట్రే ఉన్నాయి. రైట్ సైడ్ వచ్చేసి పవర్ బటన్ అండ్ లెఫ్ట్ సైడ్లో వాల్యూమ్ రాకర్ బటన్స్ ఉన్నాయి. ఇది దీని ఫిజికల్ ఓవర్వ్యూ గురించి. ఇంకా దీనిలో IP54 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ కూడా ఉంది. అండ్ 2 కలర్ వేరియంట్స్లో లాంచ్ అయింది. దీని లుక్స్ అయితే చాలా యూనిక్గా ఉంటుంది, ఎందుకంటే దీని బ్యాక్ గ్లిఫ్ ఇంటర్ఫేస్తో వస్తుంది కాబట్టి. అండ్ ఈ మొబైల్ని వేరే మొబైల్స్ నుండి డిఫరెంట్ అండ్ యూనిక్గా చేసేది ఈ గ్లిఫ్ ఇంటర్ఫేస్ మాత్రమే. ఇది ఓన్లీ లైటింగే కాదు, ఈ లైటింగ్ కాల్స్ వచ్చినప్పుడు, వాల్యూమ్ పెంచినప్పుడు, టైమర్ ఆన్ చేసినప్పుడు అండ్ ఊబర్ బుక్ చేసినప్పుడు ఇలా బేస్డ్ ఆన్ యువర్ యాక్షన్స్ లైటింగ్స్ అనేవి బ్లింక్ అవుతూ ఉంటాయి. సో దీని గ్లిఫ్ ఇంటర్ఫేస్ అయితే బాగా యూజ్ అవుతుంది అండ్ యూనిక్గా కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా దీని మిగిలిన ఫీచర్స్ గురించి మాట్లాడుకుందాం. డిస్ప్లే విషయానికి వస్తే 6.7 ఇంచ్ FHD+ AMOLED డిస్ప్లే విత్ 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్ని ప్రొవైడ్ చేశారు. ఇది 10 బిట్ రేట్ ప్యానల్ అండ్ HDR10+ సపోర్ట్ కూడా ఉంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. సో కంటెంట్ వాచింగ్ అయితే చాలా బాగుంటుంది. డే లైట్లో కూడా దీని విజిబిలిటీ చాలా బాగుంటుంది, ఎందుకంటే 1300 నిట్స్ బ్రైట్నెస్తో వస్తుంది కాబట్టి. నెక్స్ట్ దీని పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. మీడియాటెక్ డైమెన్సిటీ 7200 Pro 5G ప్రాసెసర్. ఇది 4 nm టెక్నాలజీ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. సో ప్రాసెసింగ్ చాలా ఫాస్ట్గా ఉంటుంది అండ్ పవర్ ఎఫిషియన్సీ కూడా బాగుంటుంది. ఇంకా LPDDR4X ర్యామ్ అండ్ UFS 2.2 స్టోరేజ్తో వస్తుంది కాబట్టి డే టు డే వర్క్స్లో అయితే ల్యాగ్ ఉండదు. దీనిలో ర్యామ్ బూస్టర్ ఆప్షన్ కూడా ఉంది. సో అప్ టు 8GB వరకు ర్యామ్ అయితే బూస్ట్ చేయొచ్చు. సో ల్యాగ్ ఫ్రీ గేమింగ్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అండ్ గేమింగ్ ఆడేటప్పుడు హీటింగ్ ఇష్యూస్ రాకుండా దీనిలో కూలింగ్ సిస్టమ్ కూడా ఉంది, అందుకని మీరు గేమింగ్ ఆడేటప్పుడు మొబైల్ అనేది హీటింగ్ అవ్వదు. ఇంకా ఇది Android 14 అవుట్ ఆఫ్ ద బాక్స్తో వస్తుంది అండ్ నథింగ్ OS 2.6 మీద రన్ అవుతుంది. ప్రజెంట్ ఉన్న అన్ని మొబైల్ ఇంటర్ఫేసెస్లో కన్నా నథింగ్ OS అనేది యూజర్ ఇంటర్ఫేస్ చాలా బాగుంటుంది, ఎందుకంటే యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. క్లీన్ UI ఇది, ఎటువంటి బ్లోట్వేర్ కానీ ఎటువంటి బగ్స్ అయితే ఉండవు. నథింగ్ OS ఇంటర్ఫేస్ చాలా బాగుంటుంది అండ్ 3 years ఆండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ 4 years సెక్యూరిటీ అప్డేట్స్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో లాంగ్ టర్మ్ యూస్కి అయితే ఇది ఒక మంచి మొబైల్ అని చెప్తాను. నెక్స్ట్ దీని కెమెరాస్ గురించి మాట్లాడుకుందాం. దీనిలో 50+50 మెగాపిక్సెల్ డ్యూయల్ క్యామ్ సెటప్తో వస్తుంది అండ్ ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని ప్రొవైడ్ చేశారు. 2 శాంసంగ్ సెన్సార్సే. మెయిన్ సెన్సార్ 50 మెగాపిక్సెల్ శాంసంగ్ GN9 సెన్సార్, ఇది OS సపోర్ట్తో వస్తుంది. అండ్ సెకండరీ 50 మెగాపిక్సెల్ శాంసంగ్ JN1 సెన్సార్తో వస్తుంది. ఇది అల్ట్రావైడ్ సెన్సార్. సో పిక్స్ అండ్ వీడియోస్ చాలా క్లారిటీలో తీసుకోవచ్చు అండ్ రేర్ కెమెరాస్ యూస్ చేసి అప్ టు 4Kలో వీడియో రికార్డింగ్ చేయొచ్చు. నైట్ టైం పిక్స్ అండ్ వీడియోస్ కూడా చాలా బాగా ఉంటాయి, ఎందుకంటే దీనిలో నైట్ టైం మోడ్ కూడా ఉంది. ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే దీనిలో 5000 mAh బ్యాటరీని ప్రొవైడ్ చేశారు విత్ 45 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. 0 to 100 1 hour లోపే ఛార్జ్ అయిపోతుంది. 1 full వర్కింగ్ డే అయితే బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది, బట్ ఛార్జర్ అయితే బాక్స్లో రాదు, సపరేట్గా కొనుక్కోవాల్సిందే. ఇంకా దీనిలో రిమైనింగ్ అన్ని ఫీచర్స్ ఉన్నాయి. Wi-Fi 6, NFC, Bluetooth 5.3, IP54 రేటింగ్ అండ్ అన్ని సెన్సర్స్ ఉన్నాయి, ఏవి స్కిప్ చేయలేదు. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ దీని ప్రైజింగ్ విషయానికి వస్తే చాలా అగ్రెసివ్గా లాంచ్ చేశారు. ఈ మొబైల్ టోటల్ 3 వేరియంట్స్లో లాంచ్ అయింది. 8GB 128GB మోడల్ 24,000కి, 8GB 256GB మోడల్ 26,000కి అండ్ హయ్యర్ వేరియంట్ 12GB 256GB 28,000కి లాంచ్ అయింది. స్టార్టింగ్లో వీడియో లాస్ట్ వరకు చూస్తే కొన్ని ఆఫర్స్ గురించి చెప్తా అని చెప్పా కదా. సో ఈ మొబైల్ని మీరు ఫస్ట్ సెల్లో కొంటే కార్డ్ ఆఫర్ యూస్ చేసి 2000 అండ్ ఎక్స్చేంజ్ బోనస్ 2000 వస్తుంది. సో బేస్ వేరియంట్ అయితే మీకు 20,000కి వస్తుంది. ఆ ప్రైస్కి ఇది ది బెస్ట్ మొబైల్ అని నేను చెప్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.